చూడండి, ఇది ఒక ఆర్ఆర్బిజేఈ బిట్ అండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ టు 23122E టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ బై 33. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, మనకి తెలిసిన ఒక ఫార్ములా ఇది. డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ప్లస్ కోషన్ ప్లస్ రిమైండర్. అంటే ఇంకేం లేదు, మనం ఏదైతే డివైడ్ చేస్తామో ఆ డివిడెంట్ వచ్చి డివైజర్, వచ్చే రిమైండర్ ఆర్, కోషంట్ వచ్చి క్యూ అవుతుంది. ఈ డివిడెంట్, ఇది డివైజర్ అవుతుంది. సో దీనికి మనం డివిడెంట్ ఈక్వల్ టు, అంటే ఈ డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్, అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఇది పెద్ద నెంబర్, ఇది పెద్ద నెంబర్ డివిడెంట్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకోవచ్చు అనేది ఈ ఫస్ట్ ఫార్ములా. ఇప్పుడు స్మాలెస్ట్ నంబర్ అంటే అని క్వశ్చన్లో అడిగితే మనం ఏం చేస్తామంటే డివైడెంట్ ప్లస్ డివైజర్ మైనస్ రిమైండర్ చేస్తాం. అది గ్రేటెస్ట్ నెంబర్ అంటే డివైడెంట్ మైనస్ రిమైండర్ చేస్తాం. యాడ్ చేయాల్సిన నెంబర్ వచ్చి డివైజర్ మైనస్ రిమైండర్. సబ్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ అని అడిగితే అది రిమైండర్. ఇప్పుడు మనకేం అడిగాడు, లీస్ట్ నెంబర్ టు బి యాడెడ్ అడిగాడు. యాడెడ్ అంటే డివైజర్ మైనస్ రిమైండర్. అంటే మనకి ఇక్కడ దీన్ని డివైడ్ చేస్తాం. ఫస్ట్ 23122 దీన్ని 33తో డివైడ్ చేసినప్పుడు 33 7s are 231 0. ఇప్పుడు 2 కింద దింపినప్పుడు మనకి 2 సున్నాలు యాడ్ చేస్తాం. ఫస్ట్ దానికి యాడ్ చేయబడలేదు, ఈ రెండింటికి దింపినప్పుడు 28 దింపినప్పుడు 2 సున్నాలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 33 6 are 198. సో మనకి రిమైండర్ 30 వచ్చింది. ఇప్పుడు ఇదేంటి, ఇది రిమైండర్ అనేది నంబర్ టు బి సబ్ట్రాక్టెడ్. మనం అడిగింది నంబర్ టు బి యాడెడ్ అడిగారు కాబట్టి 33 మైనస్ 30 అనేది నంబర్ టు బి యాడెడ్, అంటే 3 అనేది నంబర్ టు బి యాడెడ్. 3 is the answer. Thank you.